ఏ ఉగ్రవాదాన్ని నమ్ముకొని భారత్ మీద విరుచుకుపడిందో పాకిస్తాన్, ఈరోజు ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో జరిగినటువంటి 2 దాడులు, 2 బాంబ్ బ్లాస్ట్‌లో 6 పోలీసులు చనిపోయారు. ఈరోజు ఏమొచ్చేసి పాకిస్తాన్ ఏమంటుంది, మా పైన ఉగ్రదాడులు జరుగుతున్నాయి. కౌంటర్ ఉగ్రదాడుల్లో మేము ఉగ్రవాదులు హతమార్చినా సరే ఇంకా వాళ్ళు మా మీద విరుచుకుపడుతున్నారు. చనిపోయినటువంటి పోలీసులందరికీ కూడా ప్రగాఢ సానుభూతి అని పాకిస్తాన్ మంత్రులు తెలిపారు. కానీ మరి భారతదేశం మీద పాకిస్తాన్ చేస్తున్నదేంటి? ఈరోజు ఎవడినైతే నాశనం చేద్దామని పాకిస్తాన్ కంకణం కట్టుకొని ఒక ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుందో, ఈరోజు అదే ఉగ్రవాదంతో నాశనం అయిపోతుంది. ఈరోజు ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో జరిగినటువంటి దాడి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దానికి సంబంధించి, అంటే బలూచిస్తాన్ వాళ్ళే ఈ యొక్క దాడులు చేసి ఉంటారు. కానీ రేపు కూడా లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి కూడా రేపు ఏదో ఒకరోజు పాకిస్తాన్‌కి విరుద్ధంగా మారుతారు. ఎందుకంటే పాకిస్తాన్ ఎక్కడ ఉంటుంది? బలూచిస్తాన్‌లో సెపరేట్ అయిపోతామంటున్నారు. సింధు వాళ్ళు సెపరేట్ అయిపోతామంటున్నారు. సింధు ప్రావిన్స్ గనక సెపరేట్ అయిపోతే మాకు అవసరం లేదు, మమ్మల్ని కూడా సెపరేట్ చేసేయండి అని ఖైబర్ పఖ్తూన్ఖ్వా అంటుంది. మరి ఇంకేముంది? పంజాబ్ ప్రావిన్స్ ఉంది. ఇక వీళ్ళు నలుగురు 4 రకాలు అయిపోతే ఇక ఉగ్రవాదులు సెపరేట్ అయిపోరా? ఉగ్రవాదులు కూడా అలాగే అవుతారు. ఈరోజు కాకపోతే ఏంటంటే పీఓకి మన చేతికి రావాలి. అది వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క ఇది ఎలా ఉంటుందో చూడండి. ఖచ్చితంగా అక్కడ ఈ భరతనాట్యం, కథకపొడి చేయాల్సిందే.